హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు ఇంకొక అప్డేట్ తీసుకొచ్చి ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు. స్పిరిట్లో చిరంజీవి గారు నిజంగా నటిస్తున్నారా లేదా అనేది క్లారిటీ ఇచ్చారా లేదా సందీప్ రంగారెడ్డి గారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ అప్డేట్ని మీకోసం తీసుకొచ్చాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి మామ, మీకు ఎలా అనిపించింది, ఈ అప్డేట్ నిజమా కాదా, ఎలా అనిపిస్తుంది అనేది, నిజంగా టాక్ ఉందా లేదా అనేది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకూడదు. లెట్ స్టార్ట్ అవర్ అప్డేట్. స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారు, దర్శకుడిగా సందీప్ రెడ్డి, ఇద్దరు పాన్ ఇండియా స్టార్సే. ఇద్దరు కలిసి స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నారని మనకు పెద్ద టాక్ ఉంది. అది 2021 నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. నిజంగానే రిలీజ్ చేస్తున్నారని, అది స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ మనకు మొన్న ఈ మధ్యన జస్ట్ ఓడింగ్తో ఒక టీజర్ అయితే ఇచ్చారు. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో ప్రకాష్ రాజు గారు, మన డార్లింగ్ ప్రభాస్ ఓడింగ్. సో వాట్ అబౌట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన పోలీస్ గెటప్ని. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అయితే మాత్రం బికాస్ ప్రభాస్ గారు వరుసగా సినిమాలతో బిజీ ఉన్నారు. ఫౌజీ అనేసి, మన రాజాసాబ్, కల్కి 2, ఇలా వరుస సినిమాలతో బిజీ ఉన్నారు. అలాగే మన సందీప్ రెడ్డి గారు అప్పటి నుంచి అప్పట్లో యానిమల్ అనే సినిమాతో ఫుల్గా బిజీగా ఉండటం వల్ల సో అది ఇంకా సెట్స్ పైకి రాలేదు. అలాగే సందీప్ గారికి మెయిన్ రీజన్ ఏంటంటే బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ డెడికేటెడ్గా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదు ప్రభాస్ గారు అనే సందీప్ ముందే చెప్పటం వల్ల అని టాక్ ప్రభాస్ బలంగా చెప్పారట అలా అని. సో చెప్పడం జరిగిందని ఇండస్ట్రీలో ఉన్న టాక్. సో మరొక పక్క ఈ సినిమాలో చిరంజీవి గారు, యాక్చువల్గా ఈ సినిమాలో చిరంజీవి, అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో చిరంజీవి గారు నిజంగా నటిస్తున్నారా? చిరంజీవి గారు నటిస్తున్నట్టు చాలా కాలంగా వస్తున్నారు రూమర్లు, ప్రచారం జరుగుతుంది. బికాస్ సందీప్కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో, తనకి చాలా ఇష్టమైన మాస్టర్ సినిమాలో ఒక సన్నివేశాన్ని ఎంత బాగా ఇష్టపడతాడు అనేది మనకి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే రీసెంట్గా మీరు చూసే జగపతి వారి ఇంటర్వ్యూలో కూడా తనే ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు రాంగోపాల్ వర్మ గారితో వచ్చినప్పుడు. సో చిరంజీవి గారు కూడా ఈ మధ్య కొంచెం స్టైల్ మార్చారు. బికాస్ ఆయన కూడా చాలాసార్లు అంటారు మల్టీ స్టారర్స్ ఉంటే మూవీస్ తీసుకురండి, చూద్దాం అన్నట్టు చేయడానికి ఆయనైతే రెడీగా ఉన్నారు. కాబట్టి స్పిరిట్లో చిరంజీవి గారిని సెలెక్ట్ చేశారన్న వార్త అయితే దాదాపు మ్యాక్సిమం కన్ఫామ్ అయ్యింది అని అనుకుంటున్నా, భావించారు. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో ఫుల్ టాక్ దీని గురించి అయితే ఎక్కువ నడిచింది. కానీ సందీప్ అయితే వెంటనే ఈ విషయం గురించి స్పందించలేదు. సందీప్ రెడ్డి వంగ గారు ఈ విషయం గురించి అయితే ఎప్పటికీ ఇంకా స్పందించలేదు. అందువల్ల ఇది నిజమని ఎక్కువ నమ్మారు అప్పట్లో. సో కానీ తాజాగా ఒక సందర్భంలో మన సందీప్ రెడ్డి వంగ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే అందరు కలిసి తీసేశారు మన ఎక్స్పెక్టేషన్స్. బికాస్ టూ బిగ్ స్టార్ ఆన్ ద స్క్రీన్ అనేది చాలా వినడానికి రూమర్ అయినా సరే చాలా బాగుంది అనిపించింది. సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, స్పిరిట్లో చిరంజీవి గారు నటిస్తున్నారన్న వార్త అవాస్తవం అని తేల్చేశారు. అది ఒక రూమర్ మాత్రమే అంటూ సింపుల్గా క్లారిటీ ఇచ్చి పాయింట్ అవుట్ చేస్తారు. ఇక మనందరికీ బాధ, ఒక ఇమాజినైజేషన్ అయితే ఊహించుకున్నాం. సినిమా ఒక లెవెల్లో ఉంటుంది, చిరంజీవి గారు, ప్రభాస్ గారు అంటే. సో మొత్తానికి అది ఒక రూమర్గానే నడుస్తుంది. బికాస్ ఆఫ్ ఆయన ఇంటర్వ్యూలు కానీ ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. అంతేగాని ఏం నటించట్లేదని క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో మీకు కూడా ఇప్పటికా క్లారిటీ ఉంటే మీతో క్లారిటీ పోయిద్ది అనుకుంటున్నా. సో మేబీ చెప్పలేం, నటిస్తే నటించవచ్చు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఉంటే, బికాస్ ఇలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి.